స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల ప్రార్థన కొడి కొరకై రాజుల బిడ్డల వాటికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి అవసరం వారు ఉంటున్నారు, వారి కూడా సకాలం నడిపించుకొని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మేము ప్రభా కష్టకాలంలో ఉన్నాము, ఇలా వేళలా నేను స్థుతిస్తూ నేను గనపరుస్తూ ఉంటున్నాం. మా ప్రభా, మా శాంతి, మా కాంతి, మా సమస్తం మీరే ప్రభా. వారిలో ఒంటరైన వాడు 10 అవుతాడని చెప్పాడు. మేము తేజరేమో వెలుగు నీకు వచ్చిందని చెప్పాడు. వారి మాటలు నమ్ముతున్నాము, వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన కొరకై వచ్చిన బిడ్డలు పెట్టడం స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తుంటున్నారో వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంత మా ప్రభావానికి ఆరోపించుకుంటూ స్థలమంతా ఎవరైతే ప్రేక్షకుల నుంచి పరిశుద్ధపరిచి మీ నామాన్ని మేంపరచుకోవచ్చుగా వేడుకుంటాం. మరి ఉదాసనం కూడా మీ చేతులు ఉంచుకోమని ప్రార్థిస్తాం. బయట భయంకరమైనటువంటి శబ్దాలు ఉంటున్నాయి. యేసుక్రీస్తు పడ్డ శబ్దాలన్నీ కూడా మీరు బంధించి వేసి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని ప్రార్థన చేస్తాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి గణపరచుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక మాట చదువుకుందాము. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనాల వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 14. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవున్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడవ తట్టు చూడుము. మరి నీ సంతానము భూమి మీద రేణుల వలె విస్తరింపచేసినది. ఎట్లనగా అక్కడ భూమి మీద 2 రేణువులు లెక్కింపుగా ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర్ వన వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. చాలు చదవని దగ్గర భాగాన్ని భాష నుంచి దీవించి ప్రార్థన కొరకు సిద్ధపరచిన కాక. ఇక్కడ అబ్రహాము యొక్క ప్రయాణాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, ఆ యొక్క బంధువులు విడిచిపెట్టాడు, ఆఖరికి తండ్రింటిని కూడా విడిచిపెట్టాడు. మరి ఆయన యొక్క ప్రయాణం వెళుతూ వచ్చాడు. మరి ఇప్పుడు ఆయన
మరి అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడు గలవాడు, అంటే దాదాపు నా వయసు. 75 ఏళ్ల సంవత్సరంలో అబ్రహామును దేవుడు పిలిచి ఆయన బయటికి పిలిచాడు. నేను ఆశీర్వదిస్తాను, మరి నీ ద్వారా భూలోక మరి సంతానం కూడా నేను కలుగు చేస్తానని అన్నప్పుడు అబ్రహాం అక్కడి నుంచి దిగి అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే 12వ అధ్యాయంలోనే అక్కడ ఒక మాట కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే 7వ అధ్యాయంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఏ సూచనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. కాబట్టి ఒక బలిపీఠం కడుతున్నాడు. అబ్రహాం యొక్క ప్రయాణము బలిపీఠంతో కూడినటువంటి ప్రయాణం, అనగా త్యాగముతో కూడినటువంటి ప్రయాణం. బలిపీఠం అంటే సిలువకు గుర్తు, బలిపీఠం అంటే శ్రమలకు గుర్తు, బలిపీఠం అంటే త్యాగానికి గుర్తు, బలిపీఠం అంటే అనేకమైన కష్టాలకి బాధలకు గుర్తు. కాబట్టి ఆ బలిపీఠాన్ని తన జీవితంలో కట్టుకుంటూ దేవుడిచ్చిన వాగ్దానం కొరకై 75 సంవత్సరాల్లో ప్రయాణం అయ్యి 100 సంవత్సరాల వరకు కూడా, అనగా 25 సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్చబడాలని అబ్రహాము తన యొక్క ప్రయాణంలో కొనసాగుతూ వస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఇప్పుడున్న మన తలంపు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలి అని అనుకున్నప్పుడు అది వెంటనే నెరవేరదు, దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మనం ఏం జరుగుతుందంటే అప్పటి వరకు మనము ఓపికతోటి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ రావాలి. అందుకనే చాలామంది విశ్వాసం పోగొట్టుకుంటారు, వారి ఓపికను పోగొట్టుకుంటారు. ఆ విశ్వాసాన్ని కోల్పోయి ఓపికను కోల్పోయి దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళలో నెరవేరకుండా పోతూ ఉంటున్నారు. అందుచేత ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టాడు. మొదటి బలిపీఠాన్ని చూస్తున్నాం. ఈ మొదటి బలిపీఠమే అబ్రహాం కట్టినటువంటి బలిపీఠం. మనకి ఇది ఏం తెలియజేస్తున్నది? ఏం బలి చేసినాడు అని అంటే తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన ఇంటిని విడిచిపెట్టేశాడు. అది బలిపీఠం అంటే. బలిపీఠం అంటే ఏదో నేను కూర్చున్నది కాదు బలిపీఠం. అందరూ అనుకుంటారు చర్చిలో ఆయన బలిపీఠం అని కూర్చున్నాడు. ఇది బలిపీఠం కాదు, ఇది పులిపీఠ అంటారు. పులిపీఠ అంటారు దీన్ని. పులిపీఠ వేరే, బలిపీఠం వేరే. బలిపీఠం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ, అది మనకిచ్చినటువంటి యొక్క శిలువ. అబ్రహాము కూడా ఆ బలిపీఠాన్ని కట్టుకొని 75 సంవత్సరాల వయసులో ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం ఈ విషయము. 75 సంవత్సరాల్లో మరి ఇక అవసరమా? ఆయన ఏమని అనుకోవాలా? ఏమని చెప్పుండాలా? ఒక మాట చెప్పుండాలి. ఏమనంటే, నేను ప్రభువా ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయింది, నా వల్ల ఏం కాదు, మా నాన్నగారిని ఎట్లా విడిచిపెడతాను, మా బంధువులు ఎలాగ విడిచిపెడతాను, ఇది నా పని కాదు ప్రభువా, మరి ఒకరిను ఏర్పాటు చేసుకోవాలని చెప్పుండొచ్చు. కానీ విధేయత, అబ్రహాములో నా గొప్పతనం ఏంటంటే ఈజ్ ఎ టోటల్లీ ఒబీడియంట్ పర్సన్. ఆయన పూర్తిగా విధేయత చూపించేటటువంటి వాడు. ఎంతగా విధేయత చూపిస్తాడనేది మనం చూస్తున్నాం. ప్రభు ఏం చెప్పాడంటే, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీకు జనమిస్తానని చెప్పాడు, నీకు సంతతిస్తానని చెప్పాడు, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని చెప్పాడు. మరి నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. నిన్ను శపిస్తే వారికి విరోధంగా నేను ఉంటానని చెప్పాడు. చెప్పి మరి వెంటనే జరిగిందా? అది జరగలా. అది వెంటనే జరగల. అందుకనే 12 అధ్యాయము, 13 అధ్యాయము, 14 అధ్యాయము, 15 అధ్యాయము, 16 అధ్యాయము, 17 అధ్యాయము, 18 అధ్యాయము, 19 అయిపోయిన తర్వాత అప్పుడు 24 అధ్యాయంలోకి వస్తే అక్కడ అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. 12 అధ్యాయులు ప్రయాణము, 12 అధ్యాయులు ఇది 25 సంవత్సరాలు ప్రయాణము. 25 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన ప్రయాణంలో కొనసాగుతూ ప్రతి స్థలంలో బలిపీఠము కడుతూ
ఆ బలిపీఠం మీద బలులు అర్పించుకుంటూ ముందుకు వెళుతున్నాడు కాబట్టి ఈనాడు ప్రపంచంలో అబ్రహాము సంతతి నిలబడిపోయింది. ఆ సంతతి వారమే మనము కూడా. 25 సంవత్సరాలు ఆయన కానీ ఓపిక కానీ కలిగి లేకపోతే అదిగో బయట వాళ్ళు చేస్తున్నారు చూడు, వాళ్ళలో ఉండేవాళ్ళం మనం. దేవుడు మన ఒక ప్రత్యేక దేశంతోటి వాళ్ళలో నుంచి ప్రత్యేకపరిచినాడు మనలో. అందుకని పిల్లరా, ఇది మొదటి బలిపీఠము, అబ్రహాముకి ఇచ్చినటువంటి మొదటి బలిపీఠము. ఇప్పుడు రెండవది మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాము. అక్కడ ఏమన్నాడంటే 7వ వచనంలో, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశం ఇచ్చినని చెప్పగా, చూసారా అబ్రాహాంకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీ సంతానానికి. కాబట్టి దేవుడు అబ్రహామునే కాదు, ఆయన సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. మన బిడ్డల యొక్క ఆశీర్వాదము మన విధేయత మీద ఉన్నది. అబ్రహామా, నీవు నా మాట వింటే నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. వినవలసింది ఎవరు? అబ్రహాము. ఆశీర్వాదం ఎవరికి? బిడ్డలకి. అంటే తల్లిదండ్రులు విధేయత చూపిస్తే బిడ్డలకు ఆశీర్వాదము. ఒకవేళ తల్లిదండ్రులు అవిధేయులైతే బిడ్డలకు శాపం. అందుకనే ప్రియమైన సోదరీ సోదరులారా, ఇది మొదటి బలిపీఠము అక్కడ మనం చూస్తూ వస్తుంటున్నాం. రెండవ మనం గమనిస్తే అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడవనున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు బలిపీఠమే కాదు, మరొక అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. అనగా క్రైస్తవ జీవితము ఎల్లవేళలా ఒకే రకంగా ఉండదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మన జీవితం గడిచే కొలది, మన ఆత్మీయ ప్రయాణం కొలది రకరకాల అనుభవంలోకి మనం వెళ్ళిపోతూ వస్తాం. అందుకని ఇక్కడ ఏమంటుండంటే అక్కడి నుంచి బయలుదేరాడు, షెకెము నుంచి బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే మరి ఒక తూర్పునున్న కొండకు చేరాడు. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంటున్నాడు. చూడండి, ఒకటేమో అరణ్యం లాంటి ప్రాంతం అయితే, ఒకటేమో కొండ ప్రాంతము, ఒకటేమో పొలం లాంటి ప్రాంతము. అబ్రాహాముకు అనేకమైనటువంటి ప్రాంతాలను దేవుడు ఇస్తూ వస్తుంటున్నాడు. అనగా దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలంగా మనము కూడా ఈ అనుభవాల్లో కూడా వెళుతూ రావాలి. ఈ అనుభవాలు కూడా వెళుతూ రావాలి. రకరకాల అనుభవాల్లో దేవుడు మనం తీసుకొని వెళుతూ వస్తాడు. అందుకని ఈ అనుభవంలో మనం వెళ్ళాలి అనేటప్పుడు కొంతమంది ఏమో విశ్వాసంతో అడుగు ముందుకేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసం లేకుండా వెనకడుగేస్తారు. అందుకని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము వారి ద్వారా నెరవేర్చబడటం లేదు, నెరవేర్చబడదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం నీలో నెరవేర్చబడాలి అన్నప్పుడు వారికి విధేయత చూపించు. మొట్టమొదటిగా ఎవరు విధేయత చూపిస్తారో దేవుడు వారికి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఇస్తూ వస్తున్నారు. అందుకని ఇప్పుడు రెండో బలిపీఠాన్ని చూస్తూ వచ్చాం. ఈ రెండో బలిపీఠం అయిన తర్వాత అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది, చాలా కరువు వచ్చింది. కాబట్టి ప్రభువు చూడండి, ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత ఎన్ని విధాలుగా పరీక్షిస్తాడో చూడండి. చాలామంది అనుకుంటాం కదా, దేవుడు నమ్ముకున్నాము, మనం అనుకున్న అన్ని వెంటనే జరిగిపోతూ రావాలా అనుకుంటాము. అది వాక్యానుసారం కానే కాదు. అది దేవుడు అలాగే చేయడు. అందుకనే ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక ఉద్దేశంతో అబ్రహాం ఉన్న స్థలంలో కరువు పెట్టాడు, ఒక కొదువు పెట్టాడు, ఒక కరువు పెట్టాడు. ఇప్పుడు ఈ కరువులో ఏం చేయాలా? మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ కరువులో? ఏమైనా సోదరి సోదరుడా, ఈ కరువును బట్టి అక్కడ జరిగిన విషయం ఏంటంటే మరి యొక్క స్థలానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. అక్కడ అబ్రహాము యొక్క కుటుంబానికి
అబ్రహాం యొక్క భార్యకు కొన్ని శోధనలు ఏర్పడ్డాయి. మళ్ళా కొన్ని శోధనలు మరి అక్కడ వారికి ఏర్పడిన రీతిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకే కాదు, స్త్రీలకే కాదు, పురుషులకే కాదు, అందరికీ శోధనలు వస్తాయి. ఇప్పుడు అబ్రహాం ఏమో కరువులో ఉన్నాడు. మరి కరువును దాటుకొని పోవాలి, ఈ కష్టాన్ని దాటుకొని పోవాలి అనుకొని ఒక ఐగుప్తు అనే స్థలానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటి అని మనం గమనిస్తే, అక్కడ తాను ఒక ఇబ్బందిలో పడ్డాడు, తన భార్య కూడా ఒక ఇబ్బందిలో పడిపోతూ వచ్చింది. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించుకొని జాగ్రత్తగా గమనించుకుంటే మన జీవితంలో కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా, మన ఆత్మిక ప్రయాణాలు ఇవి కాదా? కొన్ని మీకు కాకపోవచ్చు, కానీ నా జీవితం అయితే ఇలాగనే జరుగుతూ ఉంటున్నది. నా జీవితము, నా సేవా జీవితము, కుటుంబ జీవితం అంతా కూడా అబ్రహామును ఎలాగా దేవుడు పరీక్షిస్తూ వస్తున్నాడో, అబ్రహామును ఎలాగా పరిశోధిస్తూ వచ్చాడో అలాగే జరుగుతూ ఉన్నది నా జీవితం కూడా. మీలో కూడా కొంతమందికి ఇలాంటి యొక్క అనుభవాలు ఉండవచ్చు. ధన్యులేమో మనము. అయితే ఇప్పుడు ఆ వచ్చిన శోధన నుంచి దేవుడు తప్పించాడు, ఆ కరువు నుంచి కూడా దేవుడు తప్పించాడు. అక్కడ కూడా దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చి బయటికి పంపించాడు. చూద్దారండి, 12వ అధ్యాయంలో మాట ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మాట మనం గమనించుకుంటే ఒక మాట కనబడుతూ ఉంటున్నది. 20 ఆఖరి వచ్చిన అంటున్నాడు, నీ భార్య ఏమి తీసుకొని చెప్పు, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించిన వారు అతని భార్యను అతను కలిగిన సమస్తమును పంపివేసిరి. చూసారా, అబ్రహాము అక్కడికి వెళ్ళి కొంత సంపాదించుకున్నాడు. ఆ సంపాదన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరు కూడా ఆ స్త్రీని ముట్టుకోకూడదు, ఎవరు కూడా ఆ యొక్క అబ్రహాము యొక్క ఆస్తిని, సంపాదనను ముట్టుకోకూడదు అని ఆజ్ఞాపించాడు. చాలాసార్లు చాలామంది వివాహాలు అయిన తర్వాత బాధపడుతూ వస్తారు. ఎంతగా బాధపడుతూ వస్తారంటే, మరి నా భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది, నా భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా సహజంగా మొన్న కూడా మన ఇంటికి వచ్చి ఒకటి చెప్పారు కదా ఇదే విషయాన్ని. మరి మా యవనస్తురాలు ఎంత బాధపడుతూ వచ్చింది. నిజమే, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శత్రువు మన మీద దాడి చేస్తూనే వస్తాడు. కాబట్టి మన భార్య కానీ మన భర్తలు కానీ వేరే వాళ్ళతో సంబంధము పెట్టించేది శైతానుడే. అయితే కాపాడేవాడు ప్రభు, కాపాడేవాడు ప్రభు. ఆ స్త్రీని ముట్టుకోకుండా చేశాడు, ఆ యొక్క ఆస్తిని కూడా ముట్టుకోకుండా చేశాడు. మన ప్రభు ఎంత నమ్మకమైన వాడంటే, పరీక్షిస్తూ వస్తాడు, పరిశోధిస్తూ వస్తాడు. అందులో మనలను మరి ఏం చేస్తారంటే ఓడింపచేసి మనలను దిక్కు లేకుండా చేయడు. మనల్ని ఏం చేస్తారంటే పరీక్షలో మనం నిలబడినప్పుడు మనకి విజయాన్ని ఇస్తాడు. అందుకని ప్రియులారా, 2వ బలిపీఠం యొక్క అనుభవం అది. ప్రార్థనా కూడిక కాబట్టి 3వ బలిపీఠానికి పోతున్నాం. మనం చదువుకున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ ఉన్న మాట మనం గమనిస్తే 18 అంటాడు, అప్పుడు అబ్రహాము 13:18 అబ్రహాం తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఇక్కడ చూడండి, 3వ బలిపీఠం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు ఈ మాట అన్నాడు? ఎందుకు ఏమన్నాడంటే 14 వచ్చిన అంటున్నాడు. చదవయ్యా 14 ఏమంది? అబ్రాహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చదనని అబ్రహాముకు చెప్పాడు. చూసారా ప్రియులారా, అబ్రహాముకు తన ప్రయాణంలో
ఒక స్థలము మరి ఆయన ఇవ్వాల. ఒక స్థలంలో తాను అక్కడే పర్మనెంట్గా ఉండి తాను అక్కడే ఉండి అబ్రహాం అలాగా కాలా. ఇప్పుడు మరి యొక్క స్థలానికి తీసుకెళ్తున్నాడు. మమ్రే దగ్గర ఉన్న హెబ్రోను అనే ప్రాంతానికి తీసుకువెళ్తున్నాడు. అనగా దేవుని ప్రజలని మనం జ్ఞాపకం చేసుకునేది మన చదువుల్లో కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మన యొక్క నివాస స్థానాల్లో కానీ, లేక మన యొక్క సేవా జీవితంలో కానీ ఒక స్థలంలో ఎల్లవేళలా ఉండలేదు. ప్రభు మనల్ని మారుస్తూ వస్తాడు. మన సోదరుడు వెంకటరావు గారు అంతకుముందు ఎక్కడో పల్నాడులో ఎక్కడో ఉండేవాడు. ఇంటికి రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేవాడు. అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పేది, అంకుల్ గారు ఇట్లా ప్రార్థన చేయండి, పరిస్థితి ఇలాగ ఉండేదని. ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అమ్మ నువ్వు భయపడగాకు, దిగుపడగాకు, ఒకనొక రోజు వస్తుంది, ఆయన తప్పనిసరిగా మీకు సమీపంలో ఉంటాడు, మందిరానికి సమీపంలో ఉంటాడు, దిగులు పడవద్దు అని చెప్పాను. తీరా ఇప్పుడు చూస్తే దేవుని కృపను బట్టి గుంటూరులోనే వచ్చింది, అది కూడా ఏసీ కాలేజ్ దగ్గర. చూడండి, కొంత సమయమే దేవుడు మనం పరీక్షిస్తాడు. ఆ సమయంలో కృంగిపోయి, ఒకవేళ ఆ సమయంలో సహోదరి దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా భర్తను దూరం చేశాడు, నా బిడ్డలు ఎట్లా అయిపోయినారు, నా ఆరోగ్యం ఎట్లా అయిపోయింది అని కానీ తన కానీ విశ్వాసం పోగొట్టుకుంటే ఈరోజు నా కార్యం జరిగేది అటువంటిది కాదు. కాబట్టి ప్రియులారా, మనం పరీక్షించినప్పుడు మనం నిలబడుతూ ఉండాలి. అందరూ నిలబడలేరు, కొందరే నిలబడతారు. అందుకనే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరీక్షలో ఇక్కడ ఏమంటున్నాడంటే, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 4 వైపులు చూపిస్తున్నాడు అబ్రాహాము. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మన జీవితంలో ఉన్న ఆశీర్వాదం. అది ఎంతవరకైతే శరీరము, లోతనగా శరీరము అని అర్థం, లోతనగా శరీరము అని అర్థం. ఎంతవరకు మనము శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే పోరాడుతూ వస్తామో అంతకాలము దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండదు, దేవుని యొక్క స్వరం కూడా మనకు ఉండదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, లోతు ప్రక్కకు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ప్రభు అంటున్నాడు, అబ్రహామా ఇప్పుడు కన్నులెత్తి చూసుకో, 4 వైపులు చూడు, ఏది కావాలో అది నేను ఇస్తాను అని అన్నాడు. కానీ ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగనే ఉంది కదా. మన మందిరం యొక్క పరిస్థితి అలాగనే ఉంది. మరి మనం అబ్రహాము వలె అనేక స్థలాల్లో బలిపీఠం కడుతూ వస్తున్నాం, త్యాగం చేస్తూ వస్తున్నాం, ప్రయాణాలు చేస్తూ వస్తుంటున్నాం. అనేకమైనటువంటి యొక్క కష్టాలు, మనం నష్టాలు అనేక గురైతూ వస్తాం. ప్రభు పరీక్షిస్తూ వచ్చాడు. గత 20 సంవత్సరాలుగా అబ్రహాము అయితే ఇంకా 25 సంవత్సరాలు అబ్రహామును పరీక్షించాడు. 25 సంవత్సరాలు అబ్రహాం పరీక్షించబడుతున్నాడు. మనం కూడా దేవుడు మరి పరీక్షిస్తుంటున్నాడు. అయితే మందిరంలో శరీర సంబంధులు ఉన్నంత కాలము దేవుడు కార్యం చేయలేడు. శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, ఆత్మీయమైన భారం లేకుండా ప్రార్థనా కొడికి మందిర పరిస్థితి ఎలాగా ఉన్నది, మన యొక్క భవిష్యత్తు ఎలాగూ, మన ఆరాధన ఎలాగూ, ఆ యొక్క భారము బాధ్యత కలిగిన వారు ఎంతమంది కనబడుతున్నారు ఇక్కడ? కేవలం ఒక ఆదివారం యొక్క క్రైస్తవత్వంకైనా మనము మిగతా ఏదైనా మానుకుంటున్నామా? ఏ విషయాలు మానుకోవటం లేదు కదా. అదే శరీర తత్వము అంటారు. అందుకని ప్రభు అలాంటి వారిని ఉపయోగించుకోలేరు. ప్రభు అలాంటి వారిని ఆయన ఏమాత్రం కూడా ఆశీర్వదించలేరు. వారు ప్రక్కకు తొలగిపోయిన తర్వాత దేవుడు నిజమైన ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. అప్పుడు అంటున్నాడు, నీ నేత్రాలు ఎత్తి చూడు. ఒకవైపు కాదు, నీకు ఎటు కావాలో, ఉత్తరం కావాలా, దక్షిణం కావాలా, తూర్పు కావాలా, పడమర కావాలా, ఏది కావాలో అడుగు, అది నేను నీకు ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీలో ఉన్నటువంటి శరీర తత్వాన్ని తొలగించుకున్నావు కాబట్టి ఇప్పుడు నన్ను అడుగు, నేను నీకు అందిస్తాను. అంతేకాదు, ఇంకో మాట ఏమన్నా తెలిసిన, ఈ దేశమంతటా నీకును నీ సంతానమునకు సదాకాలము జీవించెదను. చూడండి, ఇది 13వ అధ్యాయంలో
75 ఏళ్ల వయసులో అబ్రాహాముకు వివాహమైంది కానీ బిడ్డలు లేరు. అది దేవుడు ఏమంటున్నాడంటే నీకు నీ సంతతికి ఇస్తున్నాడు అంటున్నాడు. మరి వివాహము అయిపోయి ఇంతకాలము శారా భారీగా ఉంటే ఒక కుమార్తె పుట్టలేదే. మరి ప్రభు ఏమంటున్నాడు, నీకును నీ సంతతికిని ఏమిస్తాను, సదాకాలము ఈ దేశం ఇస్తాను. మనం ఏం కోరుకుంటున్నాము, ఒక స్థలం కోరుకుంటున్నాం. మందిరానికి ఒక స్థలం అయ్యా, 150 గజాల స్థలం అయ్యా, 200 గజాల స్థలం అయ్యా, ఒక చిన్న స్థలం ఈ ప్రభా. రోజు దాని కొరకే ప్రార్థన చేస్తున్నాము, రోజు దాని కొరకే ప్రయత్నం చేస్తున్నాము, రోజు దాని కొరకే వెళుతున్నాము. ఒక రోజు అనేది ఖాళీ లేకుండా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అదే ప్రభు యొక్క ఉద్దేశం చూడు, నీకు ఒక స్థలం కాదు, నీవు కోరుకుంటే 4 వైపులు ఉన్నదంతా కూడా మరి నీ స్థలముగా చేస్తారు. రెండవది ఇక్కడ కనబడింది ఏంటంటే నీ సంతతిని ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తానన్నాడు. ఆ ఇసుక రేణు వలె ఈనాడు అరేబియా ప్రాంతంలో ఉన్న కువైట్ అయినా, బహ్రెయిన్ అయినా, దుబాయ్ అయినా, అబుదాబి అయినా, ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ ఇసుక రేణువలే. మరి ఆకాశ నక్షత్రాలు ఎవరు? ఆకాశ నక్షత్రాలు మనము. ఎవరైతే అనేకులను దేవుని రాజ్యం వైపు తిప్పుతారో ఆకాశం అంది జ్యోతుల వల్ల వాళ్ళు ప్రకాశిస్తారనే దాని గ్రంథం 12 అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి నక్షత్రాలు, మనము నక్షత్రాలమే, అనగా విశ్వాసుల నక్షత్రాలు. ఆ యొక్క అరేబియా ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు దేశం మొదలుకొని వారందరూ కూడా ఇసుక రేణులు లాంటి వాళ్ళే. వాళ్ళందరూ విస్తరింపజేస్తారు దేవుడు వాళ్ళందరినీ కూడా. అయితే మనలను కూడా అన్య జనాంగాలు ప్రపంచంలో ఎంతమంది ఇశ్రాయేలును విడిచిపెడితే, వాళ్ళని విడిచిపెడితే, ఇష్మాయిలు విడిచిపెడితే మిగతా వారందరినీ జనులే కదా. ఎంతమంది లెక్కించగలమా ఈ రోజున? ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఇంకా భారతదేశంలోనే 140 కోట్లు ఉందంటే ప్రపంచంలో ఉన్న జనాభా ఎంతమంది, వారిలో ఎంతమంది ప్రభు వైపు నమ్ముకున్నారు లెక్కించగలమా? అందుకనే పిల్లారా, ఆ ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదము అని మనం అక్కడ గమనించినట్లయితే స్థలం ఇస్తానని చెప్పాడు, తర్వాత ఆత్మీయమైనటువంటి సంతానం ఇస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని అది కూడా చేసుకుండా నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించుము, అది నీకు ఇస్తాను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే మరి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, గృహాలు దర్శించాలి, అనేక ప్రార్థన కోడికలు జరిపించాలి, అనేకులు సత్యం చెప్పాలి, భయపడకుండా దేవుని వాగ్దానం నమ్మాలి, ఆయన చెప్పిన మాటలు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చూడండి ప్రియమైన సోదరులారా, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనం లేవాలి అనగా మనం పడిపోయిన స్థితిలోంచి లేవాలి. మనం ఎక్కడ పడిపోయినాం అనుకుంటారు కదా, ఈరోజు ప్రార్థన రాలేదు, పడిపోయిన స్థితే వాళ్ళది. బైబిల్ స్టడీకి రాలేదు, పడిపోయిన స్థితే వాళ్ళది. ఆరాధన రావటం లేదు, పడిపోయిన స్థితే వాళ్ళది. పడిపోయిన వాళ్ళు లేవలేరు, ప్రభు కార్యాలు చేయలేరు. అందుకని నువ్వు లేచి దేశం యొక్క పొడుగు వెడల్పు 4 వైపులో తిరుగు, నీవు 4 వైపులో తిరుగు, ఈ సంతతంతా నీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఆఖరి మాట అది, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సిల్లూరు వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి, అది ఇప్పుడేముంది అక్కడ గుడారం తీసాడు. అంటే ఏ స్థలంలో గుడారం ఉన్నదో ఆ స్థలంలో నుంచి ఆ గుడారాన్ని ప్రభు మారుస్తూ ఉంటున్నాడు. నేను అదే అనుకున్నాను, ఏంటి ప్రభు మరి నాగ్పూర్లో ఎంతో సేవా పరిచయం చేస్తూ వచ్చాను, మరి ఇక్కడ గుంటూరుకు వచ్చి పూర్తి సేవలో ఎంతో సేవ పరిచయం చేస్తూ వచ్చాము, ఏమిటి ప్రభు ఇదంతా? మరి మిగతా వారి యొక్క విధానాలు, వారి యొక్క పద్ధతి చూసుకుంటే లక్షాధికారులు అయ్యారు, కోటీశ్వరులు అయ్యారు, పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అప్పుడు ప్రభు నాకు ఈ విషయాలన్నీ బయటపాటు చేశాడు. నీతిగా, యథార్థంగా, వాక్యానుసారంగా సేవ చేస్తే ఇలాగనే ఉంటుంది.
వాక్యానుసారం కానటువంటి యొక్క బోధలు, వాక్యానుసారం కానటువంటి పరిచర్య, వాక్యానుసారం కాని సేవ ఎంతైనా విస్తరిస్తూ ఉంటారు. అందుకని ఏమన్నానంటే ఇక్కడ ఆయన గుడారం తీసి మరి ఒక స్థలానికి వెళ్తున్నాడు. సింధూర వృక్షము. సింధూర వృక్షం అనగా వృక్షాలుండే ప్రాంతం. ఆ ప్రాంతానికి ప్రభు తీసుకుని వెళ్తారు. ఇంతమంది చెప్పాను, కొండ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు, ఇప్పుడు వృక్ష ప్రాంతాలకు తీసుకెళ్ళాడు. అనగా హెబ్రోను. హెబ్రోన్ అనగా సహవాసము. హెబ్రోన్ అనేది ఒక స్థలము. అక్కడికి వెళ్ళి గుడారం వేసి బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి బలిపీఠమైన బలులు అర్పిస్తున్నాడు, ఆరాధనలు చేసుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రస్తుత యొక్క పరిస్థితి కూడా మీ అందరూ తెలుసు. కాబట్టి అందరూ కలిసి భారంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, 3 సంవత్సరాలు ఇక్కడ గుడారాన్ని మేము అక్కడ చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. అద్భుతమైన పరిచయం జరుగుతూ వచ్చింది. అనేకమైన నూతన ఆత్మలు వస్తూ వచ్చారు. అనేకులు బలపరచబడుతూ వచ్చారు. మరి అనేకుల కుటుంబాలు ఎంతో నెమ్మది సమాధానం పొందారు. మరి ఈ ప్రాంతం నుంచి మరి ఏ ప్రాంతానికి మేము వెళ్ళాలి? ఎవరు మీ కొరకే ఎదురు చూస్తున్నారు? ఏ ప్రాంతంలో ప్రజలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు? వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? సహవాసం కొరకు ఎదురు చూస్తున్నారా? సేవా పరిచయం కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రభువా, ఆ స్థలానికి మమ్మల్ని నడిపించారు. అది మన యొక్క ప్రార్థన. రెండవదిగా ప్రభువా, స్థలం ఇస్తానని చెప్పారు, దేశం ఇస్తానని చెప్పారు. కానీ మాకు మీరు ఇవ్వాల్సినటువంటి స్థలం ఏది? ఆ స్థలం కొరకై మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మూడవదిగా లెక్కింపజనటువంటి జన సమూహాన్ని కూడా ఇస్తానని చెప్పారు కదా. కాబట్టి ప్రభువా, మాకు ఆత్మలు కూడా దయచేయ్యా. కాబట్టి ఈ 3 అంశాలు పెట్టుకొని మనం భారంగా ప్రార్థించుకున్నాం. మన యొక్క పరిచయ విధానం అంతా కూడా అబ్రహాము యొక్క ప్రయాణం ఎలాగున్నదో అలాగే ఉన్నది ప్రియులారా. ఒకనొక రోజు వస్తుంది, అబ్రహాము యొక్క కష్టం వ్యర్థమైపోలా. ఈరోజు కూడా యెరూషలేము స్థిరంగా బలంగా ఉన్నది. ఇజ్రాయెలు దేశంలో యెరూషలేము బలంగా స్థిరంగా ఉండడానికి కారణము అబ్రహాము లేకపోవచ్చు, కానీ ఆయన సంతతి వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన సంతతి వారు బలవంతులు, జ్ఞానవంతులు. ఆయన సంతతి వారు ఈ రోజున మనకు ఎంతో మాదిరికరంగా అక్కడ కనబడుతూ ఉంటున్నారు. అందుకనే మన జీవితాల్లో కూడా విశ్వాసం వెనబడిపోకుండా, బలహీనపరచబడకుండా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదాం. ప్రభువా, ఏ దేశం మాకు ఇవ్వాలనుకుంటున్నావో, ఏ స్థలం మాకు ఇవ్వాలనుకుంటున్నావో, మా గుడారాన్ని ఇక్కడి నుంచి ఎక్కడ మార్చాలనుకుంటున్నావో ఆ యొక్క గుడారం కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకనగా అది ఆఖరి వారం మనకు. కాబట్టి ఒకవేళ దేవుడు మనకి ఏదైనా గుడారం ఇస్తే వెళతాము, లేకపోతే మరి ఎలాగా పరిచర్య చేయాలా? వాళ్ళు ఉదయకాలం ఆరాధన చేసుకుంటే మనం సాయంకాలం ఆరాధన చేసుకోవాలా? లేక వాళ్ళు ఉదయకాలం ఆరాధన చేసుకుంటే లేక మధ్యాహ్నం ఆరాధన చేసుకోవాలా? లేక దీని కొరకే ఇంకొక స్థలం ఏదైనా ఏర్పాటు చేసాడా? ఇవన్నీ మనకు కావాలన్నప్పుడు బలిపీఠం కడతాము, ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు మన సరైనటువంటి స్థలానికి, ఆయన కోరుకున్నటువంటి స్థలానికి, సింధూర వృక్షానికి దగ్గర తీసుకొని వెళ్తాడు. అక్కడ హెబ్రోను చక్కని బలిపీఠం కట్టబడుతుంది. ఆ తర్వాత మనం గమనిస్తాము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు అబ్రహాము యొక్క జీవితంలో. రండి ప్రార్థన చేసుకుందాము. వాటి యొక్క అనుభవంలో కొంత సమయాన్ని ప్రార్థన గడపబోతున్నాం. వారికి ఉన్న వారందరూ కూడా భారంగా ప్రార్థించండి. ప్రాముఖ్యంగా ఇప్పటికి కరెక్ట్గా 3 సంవత్సరాలు అయిపోయాయి. అనగా 3 సంవత్సరాల కిందట సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఇక్కడ ప్రారంభించాము పరిచర్య. 3 సంవత్సరాలు అయిపోయింది. మరి వారైతే మనం వెళ్ళమంటం లేదు, కానీ వారు కూడా మరి లోతు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో అబ్రహామును బట్టి వారు కూడా ఆశీర్వదించబడ్డారు. కాబట్టి వారు కూడా ఇక్కడ ఆరాధన చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అబ్రహాము ఎలాగో వారి మధ్యలో వివాదం లేకుండా ముందుకు ఎలాగెళ్తూ వచ్చాడో మనం కూడా అలాగ వెళుతూ వద్దాం. మరి ప్రార్థించండి. ప్రభుత్వమైతే మరి వచ్చే వారం నుండి మన పరిచయం ఎలా కొనసాగాల? దానికంటే ముందుగా మనకు ప్రభు స్థలం ఇస్తానని చెప్పాడు. దాని కొరకే దివారాత్రుల్లో ప్రార్థన చేస్తున్నాము, పోరాడుతుంటున్నాము.
ప్రతిరోజు కూడా చేయనటువంటి ఒక ప్రయత్నం లేదు. ప్రభు దాని కొరకై మార్పు తెలిపినట్టుగా ప్రార్థిస్తున్నాండి. నూతనమైన ఆత్మలని ఇక్కడ రక్షించబడాలా కాబట్టి ఆత్మల కొరకై ప్రార్థన చేసుకుందాం. ఉన్నవారు బలపరచబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా, విశ్వాసం కోల్పోకుండా అందరూ కూడా ముందుకు వెళ్ళినట్లుగా ప్రార్థించుకుందాం. ఈ విషయాలు ప్రార్థించడం ముఖ్యంగా ఒక్కొక్క విషయం చెప్తూ వస్తారు. ప్రార్థన చేస్తున్నాను. ప్రారంభించండి.